కాంగ్రెస్ పార్టీకి సిపిఎం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల పొత్తులో భాగంగా తాము స్నేహధర్మం పాటిస్తున్నామన్నారు. కానీ కాంగ్రెస్ పాటించడం లేదని కోనంనేని సాంబశివరావు ఆరోపించారు. స్నేహధర్మాన్ని కాపాడకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్ళే ఉండరు అని ఆయన మండిపడ్డారు. తాము పెద్ద పదవులు అడగడం లేదని, పొత్తులో ఇచ్చిన హామీల మేరకే పదవులు కోరుతున్నామని వెల్లడించారు. తమను అవమానిస్తే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి కూడా పడుతుందని కోనంనేని కీలక వ్యాఖ్యలు చేశారు. మీ పత్రాన్ని మీరే రాసుకుంటే, మీ నాశనానికి శిలాఫలకం వేసుకుంటే మేమేం చేయలేమని స్పష్టం చేశారు. తమను పట్టించుకోకుండా కమ్యూనిస్టులది ఏముందిలే అని మొక్కే కదా అని పీకిస్తే పీక కోస్తామంటూ ఎమ్మెల్యే కోనంనేని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదనే కాంగ్రెస్కు సపోర్ట్ చేసినట్లుగా ఆయన తెలిపారు. పినపాకలో పోటీ చేయాల్సి వస్తే సిపిఐ సిద్ధంగా ఉందని కోనంనేని స్పష్టం చేశారు. కాగా సిపిఐ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రోజుకో పార్టీ మారే వాళ్ళం కాదు. అందువలన కమ్యూనిస్టులు ఏముందలే అనుకుంటారు. ఒక సినిమాలో డైలాగ్ చూసారా, చిరంజీవి మొక్కే కదా అని తుంచితే పేకల కోస్తా, కమ్యూనిస్టే కదా అని చెప్పి తేలిగ్గా తీసుకుంటే చరిత్రను మారుస్తారు. నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా కమ్యూనిస్టులే ఉంటారు. మేము ఎటు పొత్తుంటే అటు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాడు గెలుస్తారు. కేసీఆర్ తప్పు చేశాడు, కమ్యూనిస్టులు వాడుకున్నాడు, కానీ వీళ్ళది ఏముందలే అన్నాడు. అప్పుడు నేనే సెక్రటరీ అయి ఉన్నాను. మేము ఏమిటో చూపెడతాం అన్నట్లుగానే వాళ్ళు పోయి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కూడా మనవి చేస్తున్నాం. మా కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, వెళ్ళారు, మనవి చేస్తున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందువల్లంటే తేలిగ్గా తీసుకోవద్దు. ఎన్నికలప్పుడే పొత్తు కమ్యూనిస్టులతో, ఎన్నికలు అయిన తర్వాత మీదేముందని అనొద్దు. మీదేముందని అంటే ఒక్కడు చాలు.